రమ్య గౌతమ్‌ని బయటికి లాక్కొని వచ్చి మరి, "నువ్వు మర్యాదగా మా ఇంట్లో నుండి బయటకు పో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కేశవ వచ్చి, "రమ్య" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, "రమ్య ఎక్కడికి వెళ్ళడు గౌతమ్ ఇక్కడే ఉంటాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు ఏం చేశాడో తెలుసా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం, "అవును గౌతమ్ ఇక్కడే ఉంటాడు. వాడు ఏం చేసినా సరే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "నేను బ్రతిమలాడుతున్నానో, ఆజ్ఞ వేస్తున్నాదో అది అనవసరం. ఎలాగైనా సరే గౌతమ్ ఇక్కడే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా కోపంగా కేశవ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "నేను చెప్పేది విను" అని చెప్పేసైతే జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ గౌతమ్ వైపు చూస్తూ, "నువ్వు కానీ ఈ ఇంట్లో నుండి వెళ్ళావు అంటే నా మీద ఒట్టే. ఇప్పుడు జరిగిందంతా కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ తెలిసిందన్నా సరే నా మీద ఒట్టే" అని చెప్పేసైతే గౌతమ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కేశవ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.